ఎమోషన్ ఎమోషన్ అనగానే మనకు గుర్తొచ్చేది అందరికీ బాధ, కరుణ ఎక్సెట్రా. కానీ ఎమోషన్ అనేది ఒక మనిషిని నిర్ణయించే ఒక కామన్ ఫ్యాక్టర్ తెలుసా? ఒక మనిషి మనసుని అడుగు, నువ్వు స్ట్రాంగ్గా ఎమోషనల్ అన్నాను, తను 2 నిమిషాలు సందిగ్ధంలో పడతాడు. ఒకవేళ నేను ఎమోషన్ పర్సనే అని అన్నాడే అనుకో, నువ్వు చాలా కోల్పోవాల్సి ఉంటుంది ముందల. ఎమోషన్ ఓన్లీ బాధ, కరుణనే కాదు, స్మైల్, కోపం, క్రై, ఇవి కూడా ఒక రకంగా ఎమోషన్సే. కానీ ఇవన్నీ ఎవరికైనా చెప్పామనుకో వాడు నమ్మడు. ఒకటి చెప్పాలంటే మనమందరం ఏదో ఒక ఎమోషన్లో పడి బతుకుతూ ఉంటాం. అది కనుక ఆ ఎమోషన్స్లో కానీ మనం జీవిస్తే ఏదో ఒక రోజు సొసైటీ నీకు సమాధి కట్టక తప్పదు. ఒక్కసారి నీ జీవితంలో ఎన్నిసార్లు నేను ఎమోషన్ అయ్యాన్రా బాబోయ్ అని నిన్ను నువ్వు అడుక్కో. ఒకవేళ ఆ లెక్క కనుక 10 దాటింది అనుకో, అంతటితో ఆపేయడానికి ట్రై చేయి. ప్రతి ఒక్కడు పరిగెత్తడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు, కానీ ఏదో ఒక ఎమోషన్లో బాండింగ్ కానీ అటాచ్మెంట్కి కానీ దిగిండా నీలోని పరుగును ఆపేసే అది భారీ చెక్ పోస్ట్ లాంటిది. నీ గమ్యాలు ఎన్నో, నీ దారులెన్నో, వాటికి నిరంతరం పోరాడుతున్న నీకు నీ ధైర్యాన్ని, నీ సహనాన్ని నాశనం చేసే ఒకే ఒక్క వర్డ్ ఎమోషన్. ఇంకా చెప్పాలంటే నీ వెనక కానీ ఎవడైనా బాధపడుతుంటే నీ గుండె తగతగి కొట్టేసుకొని నేను వెళ్ళి వాడిని ఓదారుస్తా అని నువ్వు అనుకునే ఆలోచన వస్తే కళ్ళు మూసుకొని నోరు మూసుకొని కూర్చో. వాడిని బాధపడపడని, ఆ తర్వాతనైనా వాడు హ్యాపీగా ఉంటాడేమో. నువ్వు ఎవడి ఎమోషన్లో తలదూర్చకుండా ఉంటేనే నీకు మంచిది. చివరిగా ఒక మాట, ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేలా ఉండాలి, అంతేకాని దాంట్లో పడి జీవించేలా కాదు. థ్యాంక్ యూ.